పాలు తాగితే పొడుగు పెరుగుతారు, ఎముకలు గట్టి పడతాయి. ఇట్లా రకరకాలుగా చిన్నప్పటి నుంచి చెప్పుకొచ్చారు. ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తే ఏమంటే పాలు విషము, పాలు జోలికి పోవద్దు ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. ప్రపంచంలో ఏ జంతువు కూడా వేరే జంతువు పాలు తాగవు. మనకు మనిషి ఒకటే తాగేది. తర్వాత ప్రపంచంలో ఏ జంతువు అయినా పాలు కొద్ది రోజులు మాత్రమే తాగుతాయి. ఆ తర్వాత ఫుడ్ తింటాయి. మనిషి మాత్రం జీవితం అంతా ఎందుకు తాగుతాడు అనే క్వశ్చన్ చాలా మందిలో చెప్తుంటారు. ఇంకో డౌట్ ఏంటంటే పాలల్లో హార్మోన్లు కలిపేస్తున్నారు, పాలు వల్ల ప్రాబ్లం అయిపోతుంది అనేది ఇంకో డౌట్. వీటన్నిటికీ సమాధానం ఈ రోజు ఈ వీడియోలో చెప్తా. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, మాది నెల్లూరు. ఛానల్ ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలా మందికి తెలియదు. ముందు అసలు పాలల్లో ఏముంటాయి చూద్దామా. పాలల్లో ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, B12 ఉంటుంది, కొంచెం ఫ్యాట్ ఉంటుంది, షుగర్ గ్లాక్టోజ్ అనే షుగర్ కూడా ఉంటుంది. ఇంతే పాలల్లో ఉండేది. పాలల్లో ఉండే ఇవన్నీ ఒక పసిబిడ్డ పెద్ద అయ్యేదానికంటే ఒక 6 మంత్స్ 7 మంత్స్ పెరిగేదానికి వేరే ఏం ఫుడ్ లేకుండా ఈ ఒక్క పాలు చాలు మనిషికి బతికేస్తారనమాట. అందుకని పాలు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. మరి మిగతా జంతువులు తాగవు కదా పాలు, కొద్ది రోజులైనా ఆపేస్తాయి, వేరే జంతువులు పాలు తాగమంటారు కదా. మనిషి మాత్రం ఎందుకు తీసుకుంటాడంటే కొన్ని లక్షల సంవత్సరాలు, అంటే మన కృష్ణుడి కాలం నుంచి జంతువులను పెంచుకునేది అలవాటు మనకి. మన ఆవుల్ని బర్రెల్ని పెంచుకునేది అలవాటు ఆ కాలం నుంచి. సో వాటి పాలు తాగడం, ఆవు పాలు తాగడం అనేది ఒక హ్యాబిట్ గా డెవలప్ అయింది. ఎక్కడ పనికొచ్చేదంటే ఇప్పుడులాగా మనకు కావాల్సినట్టు ఫుడ్ దొరికేది. ఒక్కొక్కసారి కరువులు వచ్చేది, ఫుడ్ లేకుండా పంటలు వచ్చేవి కాదు. అటువంటప్పుడు ఆవు పాలే బతికిచ్చేది మనుషుల్ని. అందుకని ఆవుని తల్లిగా చూస్తారు. ఆ పాలు తాగేది కంపల్సరీ ఇంపార్టెంట్ అనే విషయం అలా డెవలప్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే అన్ని జంతువులకి ఒక ఏజ్ దాటాక లాక్టోస్ ని బ్రేక్ చేసే ఎంజైమ్ మాయమైపోద్ది. మనుషులకు మాత్రం అడాప్టివ్, అంటే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి డెవలప్ అవుతూ ఇంప్రూవ్ అయింది. మనుషులు ఒక ఏజ్ దాటాక కూడా పాలని డైజెస్ట్ చేసుకోగలరు, అంటే జీర్ణించుకోగలరు అనమాట. అయినా కూడా కొందరిలో మనోళ్ళలో ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది. వాళ్ళకేం చేయాలో కూడా చెప్తా. మరి పాలు ఏం చేస్తాయంటే మన హైట్ పెరుగుతాయి అనేది ఒక విధంగా కరెక్టే. ఎందుకంటే మంచి ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. తర్వాత దెబ్బలు త్వరగా గాయం మానేదానికి హెల్ప్ అవుతాయి. బోన్స్, పళ్ళు స్ట్రాంగ్ గా తయారవుతాయి. B12 వెజిటేరియన్స్ కి B12 అనేది దొరికేది చాలా కష్టం. పాలల్లో B12 ఉంటుంది, కొద్దిగా 1% ఉంటుంది. అదైనా తీసుకునే అవకాశం ఉండేది వెజిటేరియన్స్ కి ఒక్క పాలు వల్లే. అండ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఈజీగా దొరికే ఒకే ఒక న్యూట్రిషియస్ ఫుడ్ పాలు, గుడ్లు అని చెప్పొచ్చు. మనకు మన ఇంటి బయట దొరుకుతాయి. పాలు అనేది మ్యాజిక్ కాదు, ఖచ్చితంగా అవసరమైన ఆహారం అంతే. చాలా మందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. మన ఇండియాలో చూస్తే దాదాపు 30-40% పైనే మనుషుల్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందని చెప్తారు. అంటే ఏదో ఒక లెవెల్లో ఉంటుంది లాక్టోజ్ ఇంటాలరెన్స్. లాక్టోజ్ ఇంటాలరెన్స్ లాక్టోజ్ షుగర్ ని బ్రేక్ చేసే ఎంజైమ్ మన బాడీలో సరిపోకపోవడం. అందుకని ఏమవుతుందంటే మేజర్ గా ఏమొస్తాయంటే వామిటింగ్స్ అవడం, లేదు మోషన్స్ అవడము, లేదంటే పొట్టలో బ్లోటింగ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. కొందరికి ఎక్కువగా ఉంటుంది, కొందరికి కొంచెం తక్కువగా ఉంటుంది, అడ్జస్ట్ అవుతారు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళు ఏం చేయాలి? యూజువల్‌గా ఏమంటే పెరుగులో లాక్టోస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో పెరుగు తీసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్ ఉండదు చాలా మందికి. పాలు, పెరుగు ఈక్వలా అంటే ఇంచుమించుగా ఈక్వల్. ఎందుకంటే చెప్తున్నానంటే పెరుగు గట్ బ్యాక్టీరియాకి చాలా చాలా మంచిది. మన పొట్టకి చాలా మంచిది పెరుగు. కాకపోతే పెరుగులో కాల్షియం, B12 కొద్దిగా తక్కువ ఉంటాయి పాలతో కంపేర్ చేస్తే. లేదంటే మిగతా అంతా సేమ్ టు సేమ్. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండేవాళ్ళు పెరుగు గాని, మజ్జిగ గాని, చీజ్ గాని, పన్నీర్ గాని, బటర్ గాని ఇట్లాంటివి ఏదో ఒకటి ట్రై చేయొచ్చు. అవన్నిట్లో ఇంచుమించు పాలల్లో ఉండేటివన్నీ ఉంటాయి. అవి కూడా పడకపోతే ఇంక మంచి కూరగాయలు, నువ్వులు ఇట్లాంటి కాల్షియము, ప్రోటీన్ ఇవన్నీ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏవి ఉన్నాయో చూసుకొని వాటిని తీసుకోవడం లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండేవాళ్ళు. తర్వాత పాలల్లో హార్మోన్లు కలిపేస్తున్నారు. ఈ మధ్యన తెగ చెప్తున్నారు. పాలల్లో హార్మోన్లు కలిపేది నిజమే. ఇండియాలో కాదు, అమెరికాలో యుఎస్ FDA ఒకటే అటు అప్రూవల్ ఇచ్చింది. ఇంక ఏ దేశంలో దాదాపుగా ఎక్కడ అప్రూవల్ లేదు. ఆవులకి, బర్రెలకి హార్మోన్స్ కలిపే అవకాశమే లేదు. ఇంకొకటి నాకు తెలిసి మీ అందరికీ తెలుసు. పాలు ఎక్కడి నుంచి మన డైరీ వాళ్ళు ఉన్నారు. పాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు తెలుసా మీకు? రైతుల దగ్గర తీసుకుంటారు. రైతులు 2-3 ఆవులు, బర్రెలు ఇంట్లో పెట్టుకొని వాటి పాలు తీసుకుపోయి డైరీ వాళ్ళకి అమ్ముతారు. మన ఈ హెరిటేజ్ డైరీ గాని, మన దొడ్ల డైరీ గాని, విజయ గాని, ఏ డైరీ వాళ్ళైనా రైతుల దగ్గర కొనుక్కుంటారు. రైతులు ఎట్ట చూసుకుంటారు? వాళ్ళ ఇంట్లో ఉండే ఆవుల్ని గాని, బర్రెల్ని బిడ్డల్ని చూసుకున్నట్టు చూసుకుంటారు. మరి వాటికి హార్మోన్లు ఎక్కిచ్చేసి గబ్బు చేస్తారని ఎందుకు అనుకుంటారు మీరు? సో పాలల్లో హార్మోన్స్ ఉంటాయనే భయమే వద్దు మనకు. ఆ ఇంగిల్ పీస్ వీడియోలు చూసి మనోళ్ళు కూడా హార్మోన్లు ఉంటాయని హడావిడి చేస్తుంటారు మన సోషల్ మీడియా వల్ల. నమ్మద్దు. పాలు పళ్ళకి ఏం చేస్తాయి? డెంటిస్ట్ కదా నేను, పళ్ళు గురించి కూడా చెప్తాను. పాలల్లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ పంటి ఎనామల్ని స్ట్రాంగ్ చేస్తుంది. కేసిన్ క్యావిటీస్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ప్లెయిన్ మిల్క్ తాగితే పుచ్చులు కూడా తక్కువ ఉంటాయి. అదే పాలల్లో చక్కెర వేసుకొని తాగితే పుచ్చులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. పాలల్లో చక్కెర వేసుకొని తాగినప్పుడు తర్వాత ఒక అరగంటకి బ్రష్ చేసుకుని అలవాటు చేసుకోండి.
రాత్రుల్లో నిద్రపోయేటప్పుడు పిల్లలకి పాలు ఇస్తే అరగంట ఆగిచ్చి బ్రష్ చేయించి పడుకోబెట్టండి. అంతేగాని పాలు తాగాల్సిందే అని పిల్లకాయని సతాయిచ్చి చంపబాకండి. దాని బదులు ఇంకోటి పెట్టచ్చు. సో ఫైనల్ గా ఇప్పుడు పాలు తాగమంటారా వద్దంటారంటే ఏం చెప్తానంటే, పాలు విషయం కాదు, ఎక్స్ట్రాడినరీ అద్భుతం మిరకిల్ కాదు. సో మీకు పడి బాగుంటే ప్రాబ్లం లేకపోతే హ్యాపీగా పాలు తాగండి. లేదు అంటే మానేయండి, పెరుగు ఇట్లాంటివి ట్రై చేయండి. మర్చిపోయా, పాలు గురించి చాలా అపోహలు ఉన్నాయి జనాల్లో. అపోహలు ఏందో కూడా చూసేద్దాం. పిచ్చి అపోహలు అవి నిజం కాదు. ఒకటి, పాలు తాగితే లావు అయిపోతారు. పాలు తాగే దాని వల్ల లావుగా, ఒక గ్లాస్ పాలు తాగితే లావు ఎక్కరు. మీరు తినే ఆహారము, మీ లైఫ్ స్టైల్, ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, లైఫ్ స్టైల్ అనే దాన్ని బట్టి లావు ఎక్కుతారు. పాలు ఒక గ్లాస్ తాగితే లావు ఎక్కరు. పాలు ఇంకా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. సో వెయిట్ తగ్గే అవకాశం ఉంది. పాలు వల్ల పళ్ళు పుచ్చిపోతాయి. ఇది నా ఫేవరెట్ టాపిక్ కదా. పాలు వల్ల పళ్ళు పుచ్చు, పాలల్లో మీరేసే చక్కెర ఒకటి పళ్ళు పుచ్చేదానికి కారణం. రెండో విషయము, నైట్ అంతా పాలు పడుకునే ముందు పాలు తాగేసి బ్రష్ చేసుకోకుండా పడుకోవడము, వీటి వల్ల పళ్ళు పుచ్చుతాయి. పాలల్లో కూడా కొద్దిగా షుగర్ ఉంటుంది, కాకుంటే మీరు కలిపే యాడెడ్ షుగరే మెయిన్ కల్ప్రిట్. ఇంకో పిచ్చి అపోహ ఏం తెలుసా, పాలు ఫ్రూట్స్ తో కలిపి తింటే పాయిజన్ అయిపోద్దంట. అసలు పాయిజన్ అంత పెద్ద పదాలు ఎందుకు, అసలు పాయిజన్ అనేంత విషయం ఏముంది అక్కడ? పాలు పళ్ళు కలిపి తింటే కొందరికి పొట్టలో బ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంది. అంతకుమించి అదే విషం కాదు, ప్రాణాపాయం కాదు. పంచామృతం పాలు పండ్లు కలిపే కదా చేస్తారు, ఏమైపోతుంది? మీకు పడితే మీకు సమస్య లేకపోతే హ్యాపీగా తినండి. నేను తింటా పాలు పళ్ళు, పళ్ళల్లో పాలు పోసుకొని మరీ తింటాను. ఏం కాదు. పాలల్లో ఉండే ప్రోటీన్ మంచి క్వాలిటీ కాదని కూడా కొందరు చెప్తారు. పాలల్లో ఉండేది టాప్ నాచ్ ప్రోటీన్, మంచి క్వాలిటీ ప్రోటీన్, కంప్లీట్ అమినో యాసిడ్స్ ఉంటాయి. మజిల్ బిల్డింగ్ కి, బాడీ హెల్త్ కి, హీలింగ్ కి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇంకొకటి, పాలు బదులు కాల్షియం టాబ్లెట్స్ వేసుకోమేకుంటారు కొందరు. పాలు అనేది ఆహారం, కాల్షియం టాబ్లెట్ అనేది మందు. అది గుర్తుపెట్టుకోండి మైండ్ లో ఎప్పుడు కానీ. అలా మనకు కావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్, మ్యాక్రో మైక్రో న్యూట్రియంట్స్ రావాలి. అంతేగాని సప్లిమెంట్స్ పోవాల్సిన అవసరం వీలైనంత వరకు ఉండకూడదు. నైట్ టైం పాలు తాగితే డైరెక్ట్ గా పోయి ఫ్యాట్ గా మిగిలిపోద్దని చెప్తారు. అదంతా కూడా పిచ్చి అపోహ. పాలు యాక్చువల్ గా మంచి మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. పాలు తాగడం వల్ల ఇబ్బంది లేకపోతే నైట్ టైం హ్యాపీగా పాలు తాగండి, నిద్ర బాగా వస్తుంది. కొందరికి ట్రబుల్ బ్లోటింగ్ ఉంటే తాగద్దు. అంతేగాని పాలు తాగడం వల్ల స్పెషల్ ఫ్యాట్ అయిపోతుంది. పాలల్లో నీళ్లు కలిపితే న్యూట్రిషన్ తగ్గిపోతుంది. న్యూట్రిషన్ తగ్గదు, పాలల్లో నీళ్లు కలిపితే డైల్యూట్ అవుద్ది. సో కొద్దిగా ఎక్కువ తాగాల్సి వస్తుంది. పాలు నీళ్లు కలిపితే ఏం కాదు. షుగర్ ఉండే వాళ్ళు పాలు తాగచ్చా? హ్యాపీగా తాగొచ్చు. కాకపోతే క్వాంటిటీ కంట్రోల్ చేసుకునేది ఇంపార్టెంట్. గ్లైసెమిక్ ఇండెక్స్ యావరేజ్ ఉంటుంది, మరి ఎక్స్ట్రీమ్ హై స్పైక్ ఏం ఉండదు పాలు వల్ల. సో యావరేజ్ గా కంట్రోల్డ్ గా క్వాంటిటీ తీసుకుంటే ఏం కాదు. పాలు తాగితే గ్యాస్ ఫామ్ అవుతుంది. పాలు తాగితే గ్యాస్ ఫామ్ అయ్యేది కాదమ్మా. పాలు కొందరికి పడదు, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది కొందరిలో. అంటే దాదాపు మన సౌత్ ఇండియాలో దాదాపు 40% to 50% పాపులేషన్ లో కూడా ఏజ్ పెరిగే కొద్దీ లాక్టోస్ ఇంటాలరెన్స్ వస్తుంది. అలాంటి వాళ్ళు వీలైనంత వరకు పాలు అవాయిడ్ చేసుకుంటే బెటర్. మీ శరీరమే మీకు చెప్తుంది పాలు పడతదో లేదో, ఎవరో చెప్పడం కాదు, టెస్టులు కాదు.